గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జయ చల సద్గురు ప్రభు మహారాజుకు జయ. మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు మరి మన యొక్క ఆధ్యాత్మిక విషయాలు కొన్నిటిని మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచంలో మనం మనిషిగా జన్మించాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలన్నారు. ఎందుకంటే మిగతా ప్రాణికోట్లకు లేనటువంటి ఒక విశిష్టత అనేటువంటిది ఒక మానవ జన్మలోనే ఉంది. ఎందుకంటే మిగతా 84 లక్షల జీవప్రాణులన్నీ కూడా, మిగతా ప్రాణులన్నీ కూడా వివేకం లేనటువంటివి. వాటికి విచక్షణ జ్ఞానం లేదు, వాటికి మంచి చెడు అనేటువంటిది లేదు, సత్కర్మ దుష్కర్మ అనేటువంటివి వాటికి లేదు. ఇంకోటి, మిగతా ప్రాణులకి దేవుడి యొక్క అవసరం కూడా లేదు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా దేవుడి మీద ఆధారపడినటువంటి ప్రాణులు తక్కువ. అంటే దైవశక్తి ఆ ప్రాణులన్నిటికీ ప్రసరితం అవుతుంటుంది. మిగతా ప్రాణులన్నీ జీవించేది మాత్రం దైవశక్తితోటే. కాకపోతే ఆ ప్రాణులకు తెలీదు, దైవశక్తితోటే మేము బ్రతుకుతున్నామనేటువంటి విషయం ఆ ప్రాణులకు తెలీదు. ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్క ఎందుకు గాలి పీల్చుకుంటుందో, ఎందుకు విడిచిపెడుతుందో దానికి తెలియదు. ఒక పిల్లి ఉందనుకోండి, ఆ పిల్లి ఎందుకు బ్రతుకుతుంది అనేటువంటి విషయం పిల్లికి తెలియదు. కానీ ఒక మనిషికి తెలుసు. ఈ ప్రపంచంలో విచక్షణ కలిగి ఉన్నటువంటి ప్రాణి ఎవరైనా ఉన్నారు అంటే ఒక మానవుడు మాత్రమే. అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, దుర్లభం మానుషం వివేకం అతి దుర్లభం అన్నారు. ఈ ప్రపంచంలో మానవుడిగా పుట్టడమే దుర్లభం అనుకుంటే, వివేకవంతుడైనటువంటి ఒక జ్ఞానిగా జన్మించటం అనేటువంటిది దుర్లభమైనటువంటిది అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. వివేకం అతి దుర్లభం అంటే వివేకంతో ఉన్నటువంటి వాడు. అంటే మామూలు వాడికి వివేకం ఉన్నటువంటి వాడికి డిఫరెన్స్ ఏంటి అంటే, లోకంలో చాలామంది ప్రాణులు ఉన్నారు, మానవులు చాలామంది ఉన్నారు. మిగతా మానవులందరికీ కూడా ఒక విచక్షణ లేదు. ఇంకోటి, వాళ్లకు వివేకం లేదు. అంటే ఏది సత్యము ఏది అసత్యము అని, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది సత్యము ఏది అసత్యము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేటువంటి జ్ఞానం మిగతా వాళ్ళకందరికీ లేదు. మనకే ఉంది. మానవులమై పుట్టినా కానీ అందరికీ లేనటువంటి ఒక గొప్ప విజ్ఞానం అనేటువంటిది మనకి కలిగింది. అయితే ఇంత విజ్ఞానం కలిగినటువంటి మనిషి ఏం చేయాలి, ఒక మానవుడు ఏం చేయాలి అంటే, మానవుడు విచారించుకోవాలి. తను ఏమని విచారించుకోవాలంటే, నేను పుట్టకముందు ఎక్కడున్నాను, పుట్టిన తర్వాత ఇక్కడ కనపడుతూ ఉన్నా, మరణించిన తర్వాత ఏమవుతుంది, నా పరిస్థితి ఏంటి, మరణం తర్వాత గతేంటి, మరణం తర్వాత నా గతేమిటి అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ఒక ఆలోచన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు మరణిస్తాను, మరణం తర్వాత నా భవిష్యత్తు ఏంటి, మరణం తర్వాత నేను ఉంటానా ఉండనా, మరణం తర్వాత ఒకవేళ ఉంటే నేను ఎలా ఉంటాను. ఇప్పుడంటే ఈ శరీరంతో ఉన్నాం, మరి పోతా శరీరాన్ని ప్యాక్ చేసుకొని పోంగా అమ్మ. ఏమో గురువుగారు అక్కడ పోయిన తర్వాత పరుపులు ఉంటాయో ఉండవో, దిండు ఉంటుందో ఉండదో, ఈ దిండు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు, ఈ పరుపు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు, వామ్మో ఎట్లా అని చెప్పి పరుపుని ఏమైనా ప్యాక్ చేసుకొని పోతామో పోయేప్పుడు. అంజమ్మ గారు పరుపు తీసపోవద్దయితే పరుపు ఏడే ఉంచాలా, దిండు ఏడే ఉంచాలా, మంచం ఏడే ఉంచాలా. అంటే ఈ శరీరం కూడా, శరీరాన్ని దేశపోతామా, పోనీ మంచం దేశపోయేది కదా, ఏమన్నా శరీరాన్ని ఏమన్నా దేశపోతామా అమ్మ, ఈ శరీరం దేశపోతామా, శరీరం కూడా దేశపోయాం, శరీరాన్ని కూడా ఇక్కడ పెట్టే వెళ్తాం. ఈ శరీరం మొత్తాన్ని ఇక్కడే పెడితే నువ్వు దేంతో వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు అమ్మ. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎలా వెళ్తున్నాము, ఎలా ట్రావెల్ చేస్తున్నాం. అంతకుముందు కాళ్ళు లేని వాళ్ళు ఎవరు నడచడం మనకు తెలీదు. కాళ్ళు లేకుండా నడిచేవాళ్ళని ఏమన్నా చూసామా అంజమ్మ గారు? కాళ్ళు లేకుండా నడిచేవాళ్ళు ఎవరన్నా కనపడుతున్నారా? లేదు. అంటే మరి ఈ శరీరంలో నుంచి మనం వెళ్ళేప్పుడు కాళ్ళు ఉంటాయా మనకి అమ్మ? కాళ్ళు ఉంటాయా గౌరీ? కాళ్ళు ఉండవు అమ్మ. కాళ్ళు లేకుండా ఎట్లా వెళ్తాం మనం, యాడికి వెళ్తాం? కాళ్ళు ఉన్నోడు నడవడమే కష్టంగా ఉంది, మరి కాళ్ళు లేనివాడు ఎంత లెక్కనే వెళ్తాడు అమ్మ? కాళ్ళు లేకుండా విజయవాడ దాకా పోగలుగుతారా? మరి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాడు మరి జీవుడు అంటారు, ఆత్మ అంటారు, ప్రాణం అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతో పిలుస్తున్నారు, ప్రత్యేగాత్మ అంటున్నారు.
ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరం నుండి నిష్క్రమించినప్పుడు, ఈ శరీరం నుంచి వెళ్ళేప్పుడు ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా తెలుసా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత మన ఇల్లు గుర్తొచ్చిద్దా మనకి? మరి లాకర్లో పెట్టినటువంటి 7 వారాల నగలు గుర్తుకొస్తాయా? వెళ్ళాక ఏం గుర్తొస్తుంది? అంటే జీవించి ఉన్నప్పుడు గుర్తుంటాయి అమ్మ. ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు గుర్తుంటాయి. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఏం గుర్తుంటుంది? వెళ్ళిన తర్వాత గుర్తుంటే ప్రతోడు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి తేసా పోరు నగలు పక్కన ఇంటోండి అసలు కోడలను పట్టుకొని ఎత్తారా నగలు? అస్సలు పట్టుకోనిరు. అయితే చెప్తున్నాం అంటే అమ్మ, కొంతమంది ఏంటంటే ఒకవేళ బాగా మమకారం పెట్టుకున్నటువంటి ప్రాణులు ఉంటారు కదా, బాగా మమకారం పెట్టుకొని అదే అంటారే, వాడు దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాడు అంటారే, అలాంటి వాడు ఒకవేళ మళ్ళీ పోయినా కానీ తప్పించుకొని వచ్చి ఇక్కడ దాన్ని పట్టుకొని ఉంటాడేమో అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మనిషికి జ్ఞానం కలగాల. మనిషికి ఏం కలగాల? జ్ఞానం కలగాల. జ్ఞానం కలిగినప్పుడు సత్యం అనేటువంటిది బోధపడుతుంది. అయితే తాను ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఏం తీసుకెళ్తాడు అనేటువంటి ఒక అవగాహన కలిగినప్పుడు ఏం తీసుకెళ్ళగలడు అంటే, మరి ఇంతకాలం సంపాదించిన బాగా పెట్టి పోషించాడు దేన్ని? శరీరాన్ని మామూలుగా పోషించండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా దీనికి సేవలు చేయటమేగా. అత్తగారికి కూడా ఇన్ని సేవలు చేయలే, శరీరానికి చేసిన సేవలు. అమ్మ, తల్లిదండ్రులకు కూడా అంత సేవ చేయలే, ఈ శరీరానికి చేసినంత సేవ. మామూలు సేవల ప్రొద్దుటే లేచిన కాడి నుంచి బ్రష్తో స్టార్ట్ అయింది. బ్రషింగ్ తోటి మళ్ళీ మామూలు పేస్ట్ వాడతారా? ఎట్లా పడితే అట్లేదనమాట, స్పెషల్ పేస్ట్ వాడాలన్నమాట. మళ్ళీ టిఫిన్ ఏమైనా ఏది పడితే అది తింటారా? కాదు, అనుకోక స్పెషాలిటీ. అర్థమైందమ్మా? టిఫిన్ కాడి నుంచి మొదలుకొని స్నానాల కాడి నుంచి టీలు, కాఫీలు, డిన్నర్లు, లంచ్లు, స్నాక్స్ ఇట్లా లెక్కేసుకుంటే ప్రతిరోజు ఎంత మెయింటైన్ చేస్తున్నాడు ఈ శరీరాన్ని. ఇంత మెయింటైన్ చేసినటువంటి శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. పొయ్యి అప్పుడు వామ్మో, దీనికి మామూలు స్ప్రే వాడినవా, దీనికి మామూలు ఆయిల్స్ వాడినవా, అమెజాన్లో బుక్ చేసుకున్నాం. దీనికోసం వాడే ఆయిల్స్ ఇక్కడ లేకపోతే అమెజాన్లో బుక్ చేసిను, అమెరికా నుంచి తెప్పించును. అంటే అంత కాస్ట్లీ ఆయిల్స్, అంత కాస్ట్లీగా ఈ యొక్క దీన్ని మెయింటైన్ చేస్తే ఇంత సుకుమారంగా, సున్నితంగా, గ్లామరస్గా ఇట్లా తయారు చేస్తే మరి ఏం చేస్తుంది? ఇంత చేసి ఏమైంది చివరికి? వెళ్తా ఆ బస్సులోనే వదిలిపెట్టిపోయిండాడు. పోయేవాడు కనీసం ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చున్న తర్వాత పోయినా బాగానే ఉండదు. ఆ బస్సులో ఎక్కిన తర్వాత ఆ బస్సు ఎక్కి కూర్చోంగలోనే వదిలిపెట్టిపోయాడు. మళ్ళీ ఈ మూటని ఇంటికి చేర్చడానికి వాడు బస్సోడు ఎన్ని తిప్పలు పడ్డాడో. వెళ్ళేవాడు బాగానే వెళ్ళండి, కానీ మరి ఈ మూట ఎవరిది ఏంటి ఒక కథ ఉంటుంది కదా. మరి మళ్ళీ ఐడి ప్రూఫ్ చూడాలా, ఎవరిది ఏంటి కథ అన్నీ తెలుసుకొని ఫోన్లు చేసి దీన్ని తీసుకొచ్చాడు పడేస్తే ఇంటోళ్ళు పట్టుకొని అప్పుడు ఈ శరీరాన్ని చూసి అప్పుడు మరి చాలా బాధపడతారు. అయ్యో పోయావా అని చెప్పి బాధపడతాడు. పోయినోడు అసలు హాయిగానే ఉన్నాడు, ఉన్న తిప్పలంతా ఉన్నోడికే ఉంటుంది, ప్రాబ్లమ్స్ అంతా. ఓకే, అంటే ఒక సాధకుడు ప్రశ్నించుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళవలసి వస్తుంది? అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు బాధ ఎందుకు వస్తుంది? వెళ్ళిన తర్వాత ఏం బాధ ఉండదమ్మా. వెళ్తానని తెలిసే, ఒకవేళ ముందు తెలిస్తే, ఒకవేళ ఒక వారం రోజుల ముందు నేను వెళ్ళాల్సి వస్తుందనే విషయం తెలిస్తే ఇక నిద్రపోడమ్మ, ఇక అన్నం కూడా తిండు వారం. ఎందుకంటే ప్రేమ మొత్తం వాటి మీద పెట్టుకున్నాడు. అలాంటి పరిస్థితులు అంటే ఎంతకాలం ఉంటాం అంటే కొంతకాలం మాత్రమే ఉంటాం, తర్వాత ఎప్పుడో ఒకసారి దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళవలసిందే. అయితే ఎక్కడికి వెళ్తామనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ అరుణ వాళ్ళ ఇంటికి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మన ఇంటికి వెళ్తాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ అక్కడికే వెళ్తాం. ఒక అవగాహన ఉంది. ఈ ఇంటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అడ్రస్ పర్ఫెక్ట్గా మనకు తెలుసు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి అరుణ వాళ్ళ ఇంటికాడ నుంచి మనం అక్కడికి వెళ్తాం. ఇక్కడ ఎలకాలం ఉంటామా? ఉండం. వచ్చేప్పుడే ఫిక్స్ అయ్యి వచ్చిన ఇది టెంపరవరీ, ఓ 2 గంటలు ఉన్నాంలే అమ్మాయి,
ఎన్ని గంటలు ఉందా? 2 గంటలు ఉందా? 2 గంటలు ఉండవు, అదే ఎక్కువ, ఇక అంతకంటే ఎక్కువ ఉంటామని ఇంటికాడ ఫిక్స్ అయ్యి వచ్చాం. ఇక కొంచెం 2 గంటలు అయిన తర్వాత ఇక పోదాం. సరే, ఏదైతే ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ పోతాం. అడ్రస్ మనకి తెలుసు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్తాం. ఓకే, ఇది బాగానే. అయితే మనం ఈ లోకంలోకి ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళతాము అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన సాధకుడికి ఉండాలి. ఆ అవగాహన ఉన్నటువంటి వాడు, ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడికి దుఃఖం లేదు. ఎక్కడి నుంచి వచ్చాడో పర్ఫెక్ట్గా అక్కడికి ఇంటి అడ్రస్ తెలిస్తే, ఎక్కడి నుంచి వచ్చిండో ఆ అడ్రస్ ఆయన దగ్గర ఉందనుకో, మీకు భయపడేదేముంది, బాధపడేదేముంది? అడ్రస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక అవగాహన లేకపోతే, ఆ అడ్రస్ తెలియకపోతే వాడు దుఃఖపడాలి, వాడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఒక అవగాహన మనకు కలిగింది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో మరి అక్కడికి వెళ్తాము అనేటువంటి ఒక అవగాహన. ఒకవేళ ఎవరికైనా అవగాహన లేకపోతే ఆ అవగాహనను పెంపొందింపజేసుకోవటం కోసం శాస్త్రాలు ఉన్నాయి, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, ఇట్లా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక వాంగ్మయం ఏదైతే ఉన్నదో అది మనకు సహాయంగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక శాస్త్రాలలో చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని మనం విచారణ చేసి దాన్ని అవగాహన చేసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి దాని మీద పూర్తి జ్ఞానం ఉన్నప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు. అదే అడ్రస్ సరిగా తెలియలేదనుకో అమ్మ, ఇప్పుడు సపోజు అరుణ వాళ్ళ ఇంటికి రావాలి, మనకు అడ్రస్ తెలిస్తే తేలికనే వస్తాం కదా. అడ్రస్ తెలియకపోతే ఇక్కడిక్కడే తిరుగుతుంటాం. మళ్ళీ వచ్చిన తర్వాత అంటాం అన్నమాట, మళ్ళీ వచ్చింది ఇక్కడే తిరిగా అమ్మాయి, ఈ ఇంటి చుట్టే తిరిగాను అంటే అడ్రస్ తెలియకపోతే పక్కనే ఉన్నా కానీ నువ్వు వెళ్ళలేవు. అందుకే ఏమన్నారు, అడ్రస్ పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇది ఒక అవగాహన. 2, ఒక ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చాడనమాట. సాధువు వస్తే ఆయనకి, నాయన భోంచేస్తావా అన్నాడు. భోంచేస్తా అన్నాడు. సరే, లోపలికి ఆహ్వానించి మంచిగా భోజనం పెట్టి కాస్త తాంబూలం ఇచ్చి పడుకోబెట్టి సపర్యలన్నీ చేశాడు, సేవ చేశాడు. అంటే ఒక మహాత్ముడు కదా, సేవ చేస్తే బాగుంటుందని సేవ చేస్తాడు. సేవ చేసిన తర్వాత ఈయన అన్నాడు, నాయన నాకు ఎంతో హెల్ప్ చేసావు, నువ్వు ఈరోజు మంచిగా ఫుడ్ పెట్టావు, నాకు మంచిగా ఆకలి తీర్చావు, మంచిగా తాంబూలం ఇచ్చావు, పడుకోవడానికి మంచిగా షెల్టర్ ఇచ్చావు, నాకు మంచి సేవ చేసావు, నాకు చాలా హ్యాపీగా ఉంది నాయన అన్నాడు. అంటే సేవ చేయటం నా ధర్మం అయ్యా, మీలాంటి మహాత్ములకి, సాధువులు ఎప్పుడు కనిపించినా సేవ చేయటం నా ధర్మం, అందుకే నేను సేవ చేశాను అన్నాడు. అయితే అయ్యా నువ్వు ఇంత సేవ చేసావు, నిన్ను చూస్తే నీకు ఏదైనా ఒకటి ఇవ్వాలనిపిస్తుంది, ఏదన్నా అడుగు అంటాడు. అడగడానికి నాకేమీ అవసరాలు లేవయ్యా, నాకున్న అవసరాలన్నీ తిరిగిపోయినాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంక ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరమేమన్నా రామకృష్ణ అనుకుంటూ ఆ భగవంతుడి యొక్క సేవలోనే గడిపేస్తాను, ఎప్పుడైనా వీలైతే ఆ రాముడి దగ్గరకో కృష్ణుడి దగ్గరకో వెళ్ళాలనుకుంటున్నాయి, అదే నా కోరిక, అంతకంటే వేరే కోరిక లేదన్నాడు. ఆయన ఏం కోరిక చెప్పిండు, ఆడికి పోతా అంటుండు. ఆడికి మోక్షానికి. ఆయనకు తెలియదు కదా, అంటే అదేదో ఒక లోకం ఉంటుందనే ఆలోచన అనమాట. స్వర్గం కానీ, కైలాసం, వైకుంఠం ఇవన్నీ ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ లోకం వెళతా అన్నాడు. మరి ఆ లోకం వెళ్తాను, మరి నీకు దారి తెలుసా అన్నాడు. దారి తెలియదే నాకు, ఆ దారి చెప్పే వాళ్ళ కోసం ఎతుకుతున్నా అన్నాడు. మనకంటే దారి తెలుసు, మరి అందరికి తెలియదు కమ్మా, దారి తెలియదు కాబట్టి ఎట్లా పోవాలో ఏంటో మాకు తెలియదుగా అయ్యా అన్నాడు. అయితే మరి నేను చెప్పాను, దారి చెప్తా, అడ్రస్ చెప్తా, నువ్వు అడ్రస్ ప్రకారం వెళ్తావంటే నేను అట్లా వెళ్ళలేనయ్యా, నాకు అంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు, అట్లా నేను ఒక్కడిని వెళ్ళలేను, నువ్వు అడ్రస్ రాసి ఇచ్చినా కానీ ఒక్కడిని వెళ్ళలేను, ఒకవేళ నీకు చేతనైతే నీ అమ్మడి పెట్టి తీసుకోంపో, నేను వస్తా. నువ్వు పోతావు కదా, ఎప్పుడోసారి నువ్వు కూడా పోతావు కదా, పోయేప్పుడు నన్ను పిలువు, నేను కూడా వస్తా, నాకేం పనులేవు లేవు, పనులన్నీ పూర్తయినాయి, మా భార్య నేను ఇద్దరం వస్తాం, ఇద్దరం నీ అమ్మటి వచ్చేస్తాను. ఆడికి పోయేప్పుడు
యాడికి ఆడికి పోయేప్పుడు రమ్మంటే మేమిద్దరం వస్తాం అంటాడు. ఒక కమిట్మెంట్ అయింది. మరి అయితే మరి ఎప్పుడు పోదాం అంటాడు. మాదేం లేదయ్యా, ఎప్పుడంటే అప్పుడు. మరి ఇప్పుడు పోదామా అంటాడు. ఇప్పుడే అంటే కుదరదయ్యా, ఎందుకంటే అమ్మాయికి మొన్ననేగా పెళ్ళయింది, కొంచెం పిల్లగాడు పుట్టిన తర్వాత కొద్దిగా మనవరాలను చూసుకున్న తర్వాత ఒక సంవత్సరం వరకు ఉంది, సంవత్సరం టైం ఉంది. మళ్ళీ మీరు దీపావళి పండగకి రాండి. మళ్ళీ దీపావళి పండగకి వస్తే దీపావళి వెళ్ళిన తెల్లారే పోదాం, దీపావళి వెళ్ళిన తెల్లారే పోదాం అన్నాడు. సరే అని ఆయన గుర్తుంచుకోండి. పాపం ఈయన మర్చిపోయాడు, చెప్పిన ఆయన ఈయన మర్చిపోయాడు, వెళ్దామని ఆయన మర్చిపోయాడు. కానీ మరి ఆయన అన్నం తిన్న విశ్వాసం కదా, సరే ఎట్లో ఒకటి వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమంటావు స్వామి, మరి పోయిన సంవత్సరం దీపావళి పండగకి నేను వచ్చా కదా, నాకు మంచి పెట్టారు, మరి సంవత్సరం ఆగాక రమ్మన్నావుగా, వెళ్దామన్నావు కదా. అయ్యా మరి వెళ్దామని ఆ రోజైతే వెళ్దామని, కానీ మొన్ననే అమ్మాయి డెలివరీ అయింది. కనీసం ఫస్ట్ బర్త్డే కూడా చూడకుండా ఎట్ట మాత్రం, మనవడికి ఫస్ట్ బర్త్డే కూడా చూడకుండా ఎట్ట అర్థం. అందుకనే కనీసం ఇంకొక కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం తీసుకుంటాం అన్నాడు. 5 ఏళ్ళు పిల్లగాడిని స్కూల్కి పంపించాక పిల్లగాడి నోటితోటి ఒక మాట అని తాతయ్య అని అనిపించుకున్న తర్వాత, నాయన మా అమ్మమ్మ అనిపించుకున్న తర్వాత పోదాం అన్నాడు. సర్లే మరి ఆయన ఆలోచన అట్లుంది. మరి 5 సంవత్సరాలు అంటుండే కదా, సరే కానీ 5 ఏళ్ళు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిండు. ఆయన ఒక్కసారి అన్నం పెడితేనే ఇన్నిసార్లు తిరుగుతుండే నేను చుట్టూ. ఆయన ఎంత మహాజ్ఞానం అయ్యి ఉంటాడో అర్థమైందమ్మా. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే వాళ్ళు అలా ఉంటారన్నమాట. మహాత్ములు ఏంటంటే మాట ఇస్తే ప్రాణం పోయినా కానీ వాళ్ళు జవదాటరు అనమాట. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చిండు. 5 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత, ఏమయ్యా స్వామి, మరి అప్పుడు మరి సంవత్సరం క్రితం వచ్చా కదా, మరి 5 ఏళ్ల తర్వాత రమ్మన్నావు కదా, మరి అప్పుడు ఏమంటావు, మరి వస్తావా అన్నాడు. ఏమో స్వామి, మా పిల్లగాడికి కొంచెం వ్యవసాయంలో వ్యాపారంలో కొద్దిగా నష్టం వచ్చిందంట, మరి వాడు తేరుకోలేదు, ఒంటరిగాడు అయిపోయిండు. మరి వాడు ఎట్లా, మరి 2 పిల్లగాళ్ళతోటి మరి వాడు ఎట్లా గెట్టను కావాలా, కొద్దిగా తోడు మనిషి ఉండాలి కదా. ఎవరిని నమ్మేట్టుంది ఈ లోకంలో ఎవరిని నమ్మేట్టుంది. కొద్దిగా పిల్లగాడి కుదురుకున్న తర్వాత 4 డబ్బులు వెనకేసుకున్న తర్వాత అప్పుడు వస్తా స్వామి, ఇంకొక 5, 6 అట్లా, ఇంకొక 5 ఏళ్ళు అట్లాగా అన్నాడు. ఇంకా పోయిండు. మళ్ళీ తర్వాత 5, 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిండు. 5, 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తే లేడు, మనిషి లేడు. 5, 6 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత అడిగిండు అనమాట ఆయన. ఆ పెద్ద మనిషి వచ్చి, ఏమండి మీ ఇంట్లో ఇట్లా పలానా పెద్ద మనిషి ఉండే కదా, ఆయనతో నాకు అవసరం ఉంది, ఆయనతో మాకు కమిట్మెంట్ ఉంది, ఉన్నారా అంటే, లేరండి ఆయన గారు లేరు, పరమపదించి 3 ఏళ్ళు అయిందంట. అబ్బా మనిషి ఎలా చెప్పకుండా వెళ్ళాడే, నేను ఇట్లా హెల్ప్ చేస్తా అన్నా కదా అని చెప్పి ఆలోచిస్తే, వెంటనే ఆ పక్కన ఒక ఎద్దు కనిపించింది. పక్కన ఏమంటారు, కోడిదోడు అంటారా, ఎద్దు లాంటిది కనిపిస్తుందండి. చూస్తే ఆయన యొక్క ఆత్మ ఈ ఎద్దు రూపంలో పుట్టినట్టు ఈయనకి అనిపించింది అనమాట. వెంటనే నిజమా అని రియలైజ్ అయ్యి వెళ్ళి పలకరిస్తే మాట్లాడుతుంది అది. అవును, పిల్లగాడికి వ్యవసాయంలో నష్టం వచ్చింది, వాడికి వ్యవసాయంలో నష్టం పోడ్చాలని కొద్దిగా పని చేసి వాడికి కొంచెం ఇన్కమ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఎద్దై పుట్టాను అని అంటాడు. అయినా కానీ ఏనా మరి నువ్వు ఎద్దై పుట్టి వాడికి గొడ్డు చాకరీ చేస్తున్నావు కదా, వాడేమైనా గుర్తించుతున్నాడా, నేను కనీసం నీకు గడ్డేస్తుండా, తౌడు పెడతాడా, కుడితి ఏమీ లేదు. నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, వాడికి నేను సేవ చేయడానికి ఈ లోకంలో పుట్టా అంతే. వాడు నన్ను చూడక్కల్లా, నన్ను తిడతారు, వాడు తిట్టినా నేను పడతా, ఎందుకంటే వాడి మీద ఉన్న ప్రేమ మమకారం అలాంటి. ఇక చూడండి అమ్మ, సరే మరి ఇప్పుడైనా వస్తావా అంటే పిల్లగాడు ఇంకా సెటిల్ కావాలా, పిల్లవాడు సెటిల్ అయ్యాక వస్తా. మరి ఎన్నాళ్ళకి అవుతారమ్మా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక సల్లక్షణాలు ఉన్నటువంటి వాడు, ఒక గుణవంతుడు మారతాడు, ఒక గుణవంతుడు అభివృద్ధి చెందుతాడు. వీళ్ళ అబ్బాయి గుణవంతుడు కాదు,
గుణవంతుడు కాదనమాట, అవలక్షణాలు ఉన్నటువంటి వాడు, వ్యసనపరుడు, అనేకమైనటువంటి వ్యసనాల విషయంలో మత్తు పదార్థాలు ఇలాంటి వాటికి బానిసై ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నాడు. అందుకనే సంసారం పైకి ఎక్కి రావట్లేదు, సంసారం అణిగిపోతుందన్నమాట. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తావా అంటే, ఇంత ఆపదలో నా పిల్లగాడు ఉన్నప్పుడు నేను రాను ఏదైనా కానీ అంటాడు. చూడండి, మనిషిగా ఉన్నప్పుడు రాలేదు, కనీసం ఎద్దై పుట్టిన తర్వాత కూడా రావట్లేదు. సరే మళ్ళీ కొంతకాలం ఆగి రండి అని అంటాడు. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈసారి మళ్ళీ వెళ్ళిన తర్వాత వస్తే ఎద్దు కనపట్టాల. ఆ సంవత్సరం పిల్లవాడికి కొంచెం డబ్బులు బాగానే వచ్చినాయి. అయితే ఆ మనిషి, ఈయనకు తెలుసు అన్నమాట, ఎద్దులా కనపట్టలేదంటే ఏదో ఒక రూపంలో ఇక్కడే ఉంటాడు ఆయన. ఎందుకంటే కొడుకు మీద ఉన్న భ్రాంతి, మమకారం అంత ఎక్కువగా ఉంది కాబట్టి వాడు ఎక్కడ ఉంటాడని చెప్పి చూస్తాడు. చూస్తే ఏముంది, కుక్క రూపంలో ఉంటాడు. అర్థమైంది ఇంటికి. ఎందుకంటే కొంచెం పొలం పండింది కదా, డబ్బులు ఇంట్లో ఉన్నాయి, మరి ఎవరైనా వాడు పిల్లగాడికి జాగ్రత్త లేదు కదా, కోడలకి జాగ్రత్త అసలు మొదటి నుంచే లేదు. కోడలకి జాగ్రత్త ఉంటే పిల్లగాడు ఎప్పుడు బాగుపడేవాడు. అసలు ఆ విషయంలో కాంప్రమైజే లేదన్న. కోడలు అసలు కాంప్రమైజ్ అవ్వదన్నమాట. వాళ్ళ అనుకూలత తక్కువ, వాళ్ళిద్దరికి కొడుకు కోడలకి అనుకూలత తక్కువ అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఈ కొడుకు కొంచెం ఇన్కమ్ వచ్చింది కానీ అజాగ్రత్త ఉన్నాడు కాబట్టి ఎవడన్నా దొంగోడు వచ్చి ఏమైనా ఎత్తపోతాడేమో, వాడు దాచిపెట్టిన అని చెప్పి కుక్కలాగా పుట్టి వాడింటికి కాపలాగా వస్తూ ఉన్నాడు. వాడేమన్నా కనీసం వాడింటి ముందర కుక్కలా ఉండి కాపలాగా వస్తే ఏమన్నా పిడికలు మెతుకులు పడేస్తుందా? అది లేదనమాట. ఎడం చేస్తాడు కూడా ఇదిలిట్టాడు. వీడు పక్కింటి కాడికి వెళ్ళి తినొచ్చి ఎడ పడుకుంటాడు. అంటే వీడి మీద మమకారంతో ఎక్కడో తినొచ్చి ఇక్కడ పడుకుంటూ ఉన్నాడు. అయి ఉండొచ్చు అట్లా. ఇక అది అయిపోయిందమ్మా. సరే వాడు ఎట్లో నెట్టుకొని వస్తుండు. తర్వాత మళ్ళీ వస్తారు ఆయన, స్వామి మహాత్ముడు వస్తారు. ఏవి నాయన అంటాడు. ఏం చేస్తే నీ వాడికి జాగ్రత్త లేదా, డబ్బులు ఈ సంవత్సరం పంట బాగానే పండింది, మిర్చికి హై రేట్ వచ్చింది, పత్తికి హై రేట్ వచ్చింది, అప్పులన్నీ తీరిపోయినాయి, చూడు ఎంత డబ్బు మిగిలిందో వాడికి. అయినా కానీ వాడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నాడు, ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు. కనీసం మరి ఇట్లా వదిలేస్తే ఎట్లా కుటుంబం, అందుకే నేను కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉండాలని చెప్పి ఇక్కడ ఉంటున్నా అని చెప్పి ఉన్నాడు. మరి ఇప్పుడు ఏమైనా వస్తావా అంటే, ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, కాస్త వాళ్ళ మా మనవడు కొద్దిగా పైకి వచ్చిన తర్వాత, మనవడికి అప్పచెప్పిన తర్వాత నేను వస్తా అన్నాడు. సరే మరి కొంతకాలం ఆగి వస్తాను, మళ్ళీ వస్తారు. వచ్చేసరికి ఈసారి కుక్క రూపంలో కనపట్టాలా, మళ్ళా ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత వస్తే కుక్క రూపంలో కనపట్టాల. ఈయనకు తెలుసు అన్నమాట, వీడు ఎద్దు కనపడలేదు, కుక్క కనపడలేదండి, ఏదో ఒక రూపంలో ఇక్కడ ఉంటాడు అని కన్ఫర్మేషన్ అయిందనమాట. చూస్తే ఎక్కడున్నాడా అని ఎతుకుతుంటాడు అనమాట. అంటే ప్రతి సంవత్సరం వస్తున్నాడు కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ ఈయనకు బాగా పరిచయం అయ్యారు. వాళ్ళ నాన్నగారి మిత్రుడు అని చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ ఇంట్లో ఉండడానికి కొంచెం షెల్టర్, ఫుడ్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఈయన వచ్చిన ఉద్దేశం వేరు, వాళ్ళ పిల్లలు చూసేటువంటి ఉద్దేశం వేరు. మా నాన్నగారు స్నేహితుడు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈయన ఏమనుకున్నాడు, ఆయన్ని మోక్షానికి తీసుకెళ్ళాలి కదా, ఆయన అక్కడికి తీసుకెళ్ళాలి కదా, ఆ కమిట్మెంట్తో ఆయన వస్తున్నాడు. వచ్చిన తర్వాత చూస్తే ఏమవుతుందంటే, వెనకటి రోజుల్లో ఇవి భోషాణాలు ఉంటాయి, ఆ భోషాణాల్లో పెట్టుకునే వాళ్ళు అనమాట. వచ్చిన ధనాన్ని మొత్తం దాన్ని తాళం వేసుకునే. ఇప్పట్లాగా ఇనప బీరువాళ్ళు లేవు, అప్పుడు లాకర్స్ ఇట్లాంటివి లేవు అనమాట. భోషాణం లాంటిది ఉంటే దాంట్లో ఒక సీక్రెట్ బీరువా పెట్టుకొని దానికి వేసుకొని తాళం వేసుకొని జాగ్రత్తగా ఉంచుకునేటువంటి పరిస్థితి అనమాట. అయితే ఈయన చూస్తారు, ఎక్కడెక్కడ చూస్తుంటే ఆ భోషాణం కింద ఒక పామై పడుకొని ఉంది. భోషాణం కింద పామై పడుకొని ఉన్నాడు. అప్పుడు ఈయన వెళ్తాడనమాట. వెళ్ళి, ఏమి నాయన మరి వస్తావారా, ఇప్పుడైనా వస్తావా అంటే, నేనంట. అప్పుడు వీడికి బుద్ధి రావట్లేదు. ఇన్ని జన్మలు ఎత్తినా కొడుకు పట్టించుకోకపోయినా కానీ వీడికి అంటారే సిగ్గు లేదు బుద్ధి లేదు అని అంటారు కదా, వీడికి ఎట్లయినా కానీ రోగం కుదిరించాలా, వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే ఇంక ఇట్లే వ్యవహరిస్తారని చెప్పి అప్పుడు చూసి వాళ్ళ కొడుకును పిలుస్తారు. ఎరా మీ భోషాణం కింద పాముందిరా అంటాడు. ఎమ్మటే కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరూ కర్రలు తీసుకొని వచ్చి దాన్ని
చంపుతారని, మామూలు కొట్టి 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 చంపుతారు. వాడు అంటుంటాడు అన్నమాట, వాడు పాము రూపంలో ఉన్నాను, నేను మీ తండ్రిని రా, మీ తాతని రా, కొట్టమాకండి రా, మీ ప్రొటెక్ట్ చేయడం కోసమే వచ్చిండ్రా, మిమ్మల్ని కాపాడడానికి వచ్చిండ్రా అని చెప్పి అంటుంటాడు. అన్నా కానీ మరి వీళ్ళకి వినరావుగా, ఆ ఒక్క సాధువుకు మాత్రమే వినొస్తుంటాయి వాడు మాట్లాడే మాటలన్నీ, వీళ్ళకి ఎవరికి వినపడమన్నమాట. అప్పుడు సాధువు వాళ్ళు కొట్టిన తర్వాత అక్కడ పడేస్తే అప్పుడు సాధువు వచ్చి చెప్తారు, నాయన నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా, చూసినవా వీళ్ళ మనుషుల స్వభావం ఇలా ఉంటుంది, నువ్వు ఇన్ని జన్మలు ఎత్తి ఇంత ప్రేమ చూపెట్టినా కానీ కనీసం నీ కొడుకుకి కాస్తంత విశ్వాసం లేదు, ప్రతి సంవత్సరం కనీసం నీ పేరు మీద ఒక పిడికడ అన్నం కూడా పెట్టించట్లేదు, ఎవరికి అన్నదానం కూడా చేయించట్లేదు, నువ్వు వీడిని పట్టుకొని వేలాడుతున్నావు, సిగ్గుందా నీకేమైనా అని చెప్పి గట్టిగా మందలించుతుంది. అప్పుడు అతనికి జ్ఞానోదయమే, ఇంకా చాలు నాకు వీడితో ఉన్న అనుబంధం ఇక చాలు, ఎందుకంటే నేను ఇన్ని జన్మలు ఎత్తినా కానీ వీడిని వెంటాడుతున్నా కానీ కనీసం వాడు నా ఫోటో పెట్టుకోవాలా ఇంట్లో, వాడు ఈ రోజు నుంచి నా ఫోటో కూడా పెట్టుకోవాలా, ఎక్కడ పెట్టిండు, స్టోర్ రూమ్లో పెట్టిండు, హాల్లో ఎందుకు పెట్టలేదంటే హాల్లో పెడితే అంట వచ్చిన వాళ్ళు చూసే వాళ్ళందరూ వేరే విధంగా భావించుతారని చెప్పి స్టోర్ రూమ్లో పెట్టిండు. స్టోర్ రూమ్లోకి ఎవరు చూస్తారో వెళ్ళి చూస్తారు. అంటే వీడికున్న ప్రేమ ఎంత ఉంది నా మీద, నేను కట్టించిన ఇల్లు 3 కోట్లు పెట్టి నేను ఇల్లు కట్టిస్తే వాడు కనీసం నా ఫోటో కూడా ఇంట్లో పెట్టలేదు, వాడికి కనీసం పేరు కూడా రాపిలేదు, నా పేరు కనీసం నా ఊసే ఎత్తట్లేదు వాడు అని చెప్పి అప్పుడు అక్కడి నుంచి నిష్క్రమించి ఆయన వెంట వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అంతకాలానికి అతనికి జ్ఞానోదయమై ఆ మహాత్ముడు సాధు మహాత్ముడు వెంట వెళ్ళి ఆ సాధు మహాత్ముడితో కలిసి ఆ యొక్క ఊర్ధ్వగతి లేకపోతే ఉత్తమ లోకాలకు వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అంటే చూడండి, ఒక మనిషికి ఈ వ్యవహారికమైనటువంటి జీవన విధానంలో ఎంత మమకారం ఉంటుంది అంటే, నేను నాది నా వాళ్ళు అనేటువంటి బంధాలలో మనిషి చిక్కుకొని దుఃఖాన్ని పొందుతున్నాడు. తన చుట్టూ కనిపించేటువంటి బంధాలు ఏమైనా శాశ్వతమైనటువంటివి అంటే అవి శాశ్వతమైనటువంటివి కావు, అశాశ్వతమైనటువంటివి. ఇప్పుడు మన రెక్కల కష్టం చేసుకొని చెమటోడ్చి మరి పిల్లల్ని తీర్చిదిద్దుతాం, ఎందుకంటే అది మన ధర్మం. అయితే ఎంతవరకు పోషించాలి అనే దానికి మన శాస్త్రంలో ఒక లిమిట్ చెప్పారు. పిల్లవాడికి ఒక తన కాళ్ళ మీద తాను నిలబడేటువంటి స్థితి వచ్చేంతవరకే పిల్లవాడిని పోషించాలి. పిల్లవాడిని ఎంతవరకు పోషించాలి తల్లిదండ్రులు అంటే, వాడి కాళ్ళ మీద వాడు నిలబడి కష్టపడి ₹1 సంపాదించుకునేటువంటి స్టేజ్ వచ్చేంతవరకే బాధ్యత వహించాలి. అంతవరకే ఎవరు బాధ్యత వహిస్తున్నారు ఇవాళ రేపు చూడండి. ముసలాయన అయిన తర్వాత కూడా 90sలో కూడా ఆయనే బాధ్యతలు చూడాలని, ఏమయ్యా ఇన్నేళ్ళు వచ్చినా పిల్లగాడికి బాధ్యతలు అప్పచెప్పలేదంటే మరి కోడలకు బాధ్యత వాళ్ళు చిన్న పిల్లగాడు, వాళ్ళకేం తెలుసు చిన్న పిల్లగాడు, వాళ్ళు ఆగం చేస్తారు, అందుకే నేను ఇవ్వట్లేదంట. అర్థమైంది? అంటే మనిషి ఒక బంధానికి కట్టుబట్టం చేత, ఒక బంధానికి బానిస కావటం చేత, ఒక బంధానికి దాసుడు కావటం చేత తన యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు. తను ఈ జన్మకు ఎందుకు వచ్చాడు, జన్మ యొక్క లక్ష్యాన్ని, జన్మ యొక్క కారణాన్ని ఎరగకుండా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. మనం ఎందుకు వచ్చాము ఈ లోకంలోకి అంటే కొన్ని కర్మలు అనుభవించడం కోసం వచ్చాం. కర్మలు అనుభవిస్తూనే మన యొక్క లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందడం కోసం మనం ఈ లోకంలో జన్మ తీసుకున్నాం. మరి మోక్షాన్ని పొందడం కోసం దానికి సంబంధించినటువంటి ఆ దిశగా మనం అడుగులు వేయాలి కదా. ఆ దిశగా ఎంతమంది అడుగులు వేస్తున్నారు? నాయన గారు ఒక పాట రాశారు. జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితి గురువరా, జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితి గురువరా, జన్మ కర్మల మరుగు తెలిపి జన్మ బాపుము గురువరా, జన్మ కర్మల మరుగు తెలిపి జన్మ బాపుము గురువరా, శరణు శరణు గురువరాని శరణు చేతును గురువరా, కరుణ చూపే కనికరించి పరము చూపుము గురువరా. ఎట్లా అంటే అమ్మా, ఎంతో విలువైనటువంటి జన్మ ఇది.
ఇది ఎలాంటిదంటే అత్యంత విలువైనటువంటి జన్మ. ఈ ప్రపంచంలో ఇంతకంటే విలువైనటువంటిది కానీ ఇంతకంటే శ్రేష్టమైనటువంటి జన్మ మరొకటి లేదు. మరి ఇంత విలువైనటువంటి మానవ జన్మను పొంది కూడా ఈ యొక్క విలువైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు, విలువైనటువంటి జన్మను పొందినప్పుడు ఏం చేయాలి? విలువైనటువంటి కార్యక్రమం చేయాలి. చాలామంది విలువైనటువంటి జన్మను పొంది, వాళ్ళు విలువైనటువంటి జన్మను పొంది విలువలేనటువంటి పనులు చేస్తున్నారు. విలువైనటువంటి జన్మను పొంది విలువ తక్కువ పనులు చేస్తున్నారు. అందువల్ల మనిషి దుఃఖాన్ని పొందవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒక ఆయన తన దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం అమ్మి బంగారు పాత్ర తయారు చేసింది. దానికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు అంటారే నవరత్నాలు, అవన్నీ వాటికి పొదిగిండు. బంగారం మొత్తం అమ్మి ఒక పాత్ర చేసిండు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నవరత్నాలన్నీ కూడా దానికి పొదిగిండు. అది ఎంత విలువైనటువంటిది! ఎంత అంటే బంగారు పాత్ర అంటే అసలు దాన్ని బీరువాల నుంచి కిందికి దింపుతారా మామూలుగా అయితే? ఒకవేళ దాన్ని వినియోగిస్తే దేనికి వినియోగించాలి? అంత విలువైనటువంటి పాత్రను దేనికి వినియోగించాలి అంటే దేవుడికి నైవేద్యం వండటానికి, పరమన్నం వండటానికి వినియోగించాలి. పాయసం వండటానికి దాన్ని వినియోగించాలి. దాన్ని వాడు తెలగపిండి ఉడకబెట్టడానికి, అంటే గేదెలు పశువులు తినేటువంటి పిండి ఏదైతే ఉందో ఆ పిండి ఉడకబెట్టడానికి వాడిండంట. ఒకవేళ వాడితే వాడిని ఎంత తెలివిగలవాడంటారు? ఓరే తెలివి తక్కువడా, ఇంత విలువైనటువంటి పాత్రలో ఇంత విలువ తక్కువ పదార్థాన్ని ఉడికించడం కోసం కాదురా, విలువైనటువంటి పాయసం అంటే విలువైన అంటే దైవానికి వినియోగించేటువంటి నైవేద్యాన్ని వండటానికి అది వినియోగించాలి. కానీ ఇలా అంటం అనేటువంటిది సరికాదురా, తెలివి తక్కువ తనవరా అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే దాన్ని ఆలోచించినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే విలువైనటువంటి వస్తువుతో, విలువైనటువంటి శరీరంతో విలువైనటువంటి పనులు చేయాలి. అంటే ఏది విలువైనటువంటి పని అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషికి విలువైనటువంటి పని ఏమిటి అంటే దైవానికి సంబంధించినటువంటి పని తప్ప, దైవానికి సంబంధించినటువంటి సేవ తప్ప, దైవానికి సంబంధించినటువంటి పూజ తప్ప ఈ ప్రపంచంలో అంత విలువైనటువంటిది ఇంకొకటి లేదు అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే దైవానికి సంబంధించినటువంటి పూజ మనం ఎందుకు చేయాలి? ఇప్పుడు ఉదాహరణకమ్మ దేవుణ్ణి మనం ఎందుకు పూజించాలి? ఏమ్మ గౌరీ, ఇప్పుడు అందరూ విలువైన పని చేయాలి అంటే దేవుణ్ణి పూజించాలన్నారు. దేవుణ్ణి మనం ఎందుకు పూజించాలి? మనకేం అవసరం? ఎందుకంటే దైవమే మనకి ఇది ఇచ్చాడు కాబట్టి, ఈ జన్మను ప్రసాదించింది దైవమే కాబట్టి. ఎందుకంటే ఈ జన్మ వచ్చిందే దైవాన్ని గురించి తెలుసుకొని దైవంలో విలీనం కావడం కోసం ఈ జన్మ అనేటువంటిది ప్రాప్తించడం అనేటువంటిది జరిగింది. అయితే పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క జన్మను పరమాత్మ సన్నిధిని చేరటం కోసం మనం వినియోగిస్తున్నామా లేదా అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. దేనికోసం వినియోగిస్తున్నామనేటువంటిది ప్రశ్నించుకోవాలి. ఇందాక కందార్థం చదివారు వీళ్ళు. మానవ జన్మము మకిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు, ఎన్నో జన్మల నాటే కర్మాలన్నయో కూడా, ఎన్నో జన్మల నాటే కర్మాలన్నయో కూడా సున్నా చేసేటే మరుగు సోటే తెలియుట కొరకై, సున్నా చేసేటే మరుగు సోటే తెలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. మానవ జన్మము మహిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా. ఇది దేవతలకు కూడా లభించేటువంటిది కాదు ఈ జన్మ. ఎవరికి? దేవతలకు కూడా లభించేటువంటిది కాదంట.
ఎందుకంటే దేవతలైనా కానీ ఎప్పుడైనా ఆ దైవాన్ని వరం కావాలని కోరుకుంటే నాకు ఉత్తమమైనటువంటి మానవ జన్మను ప్రసాదించండి అని అడుగుతారట. ఎందుకంటే మిగతా దేవతా జన్మల్లో ఒక రాముడికి కానీ, లేకపోతే ఒక బ్రహ్మదేవుడికి, ఒక విష్ణువుకి, ఒక శివుడికి, ఒక లక్ష్మీదేవికి, ఒక పార్వతీదేవికి, ఒక సరస్వతీదేవికి, లేకపోతే ఇంద్రుడు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, ఇలాంటి వరుణుడు కానీ, ఇలాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో అలాంటి దేవతలందరూ కూడా ఏం కావాలని కోరుకుంటారు? మానవ జన్మ కావాలని కోరుకుంటారట. మనమేం కావాలని కోరుకుంటున్నాం? ఆ దేవతా జన్మలు కావాలని వీళ్ళు కోరుకుంటారు. దేవతా జన్మలు కూడా కోరుకోరు. ఆ దేవతలు ఉన్నటువంటి లోకంలో అక్కడక్కడ తిరిగితే చాలని కోరుకుంటాడు. అక్కడక్కడంటే స్వర్గంలోనో, వైకుంఠంలోనో, కైలాసంలోనో అక్కడక్కడ కాసేపు తిరిగితే చాలే అనుకుంటాడు. అంటే వీడికి అవగాహన లేక దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు. ఎన్నో జన్మలలో పుణ్యం చేస్తే ఇలాంటి విలువైనటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మ మనకు ప్రాప్తించింది. అయితే ఇంత విలువైనటువంటి మానవ జన్మను ఎట్లుంచినావు, దానిని నీవు ఎట్లుంచినావు, ఈ యొక్క మానవ జన్మను నువ్వు ఎట్లా ఉంచావు, మానవ జన్మతో నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే ఒక మనిషి మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆ యొక్క మానవ జన్మ ద్వారా చేయవలసినటువంటి సత్కర్మలు చేయకపోవటం చేత హీనగతి నొందవలసి వచ్చింది. అనేకమైనటువంటి దుఃఖాలతో కూడి ఉన్నటువంటి తక్కువ జన్మలను పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? దీన్ని సరిగ్గా వినియోగించడం చేత కాక, దీన్ని సరిగ్గా వినియోగించుకోవటం రాక. చూడండి ఎంతమంది దుఃఖాన్ని పొందుతున్నారు. అలా వాళ్ళు దుఃఖాన్ని పొందటానికి కారణం ఈ యొక్క జన్మను సరిగ్గా వినియోగించుకోలేకపోవటం. మరి దీన్ని సరిగ్గా వినియోగించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ యొక్క శరీరాన్ని, ఇందులో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఇందులో ఉన్నటువంటి మనసు, ఇందులో ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా ఆ యొక్క దైవం కోసం వినియోగించాలి, ధర్మం కోసం వినియోగించాలి, జ్ఞానం కోసం వినియోగించాలి. అలా ధర్మం కోసం, దైవం కోసం, జ్ఞానం కోసం ఏ మానవుడైతే తన యొక్క జన్మను వినియోగిస్తాడో వాళ్ళ యొక్క జన్మ సద్వినియోగం అవుతుంది అని చెప్పారు. ఒకవేళ నేను వినియోగించను అన్నాడు ఒక ఆయన. నాకెందుకండి ఈ పూజలు ఇవన్నీ మా వల్ల అయ్యేది కాదు, మాకు సాయంత్రం అయ్యేసరికే కాస్త సీరియల్స్ కావాలా, 4 సినిమాలు కావాలా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు పోవాలా, 4 ఫంక్షన్లు, 4 పెళ్ళిళ్ళు, ఇట్లా కళకళలాడుతూ ఉండాలి. ఏం భజనలు అండి పొద్దాకల గుళ్ళు చుట్టూ తిరగడం, ఇది మా వల్ల అయ్యే పని కాదు అన్నాడు. పోతే ఎప్పుడన్నా ఎంటర్టైన్మెంట్ కోసం గుడికి పోయి వస్తాం, అలా పోయి దండం పెట్టుకోవడం, ఓ ప్రదక్షిణ చేసుకోవడం, రావడం, అంతవరకే సరిపోయింది. కానీ ఏందండి పొద్దాకల బుచ్చిమామ గారిలా కూర్చొని మేమేం పూజలు చేస్తాం, బుచ్చిమామ గారిలాగా మేమేం స్మరణ చేస్తాం, అది మా వల్ల అయ్యేది కాదు. ఒకవేళ అయితే బుచ్చిమామ గారిని అడుక్కోండి, అలాంటివి మా వల్ల అవ్వవు, అని చెప్పి అంటారు. అంటే అమ్మ ఒకవేళ మనిషి యొక్క ఆలోచన, ఎందుకంటే ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏం తెలియట్లా, ఈ శరీరంతో ఉన్నంతకాలం కూడా మనిషికి ఏం జరుగుతుంది అనేది తెలియట్లా, ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియట్లా. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరిస్థితి ఏంటనేటువంటిది మనకు కళ్ళకు కట్టినట్టు అప్పుడు అనుభవించాలి. కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చెప్తారు, అక్కడ మనం అనుభవించాలి. ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసినటువంటి పరిస్థితి వస్తుంది అన్నారు. సింతేగా ఇప్పుడు ఎత్తలా జన్మ, ఇంకో జన్మ ఎత్తితే బాయ్ అయితే బాయ్. దానికోసం ఇన్ని కట్లేం పడతాం, ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు ఏం చేస్తాం, కూర్చొని మంత్రం చదవాలంట, అది మన వల్ల అయిద్దా, కూర్చొని ధ్యానం చేయాలంట మన వల్ల అయిద్దా, నేను చేయనయ్య ఆ మంత్రాలు ధ్యానాలు ఇవన్నీ నాకు కుదరదు, కావాలంటే దండం పెడతా, అంతవరకే సరిపెట్టుకోండి. లేదు మానవ జన్మ, అసలు మానవ జన్మకు రావటం కూడా అంత తేలికలేదు అమ్మ. అసలు మానవ జన్మకు రావటం కూడా అంత తేలిగ్గుందా? ఇంకొకటి, అసలు మానవుడిగా పుడితేనే ఎట్లుంది పరిస్థితి, ఒక మానవుడిగా కాకుండా ఒక కుక్కగా పుట్టాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది, ఒక పిల్లిగా పుట్టాల్సి వస్తే ఎలా ఉంటుంది, ఒక ఎలికగా పుట్టాల్సి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి మన జన్మ. అంటే మనిషిగా పుడితే పర్వాలేదు,
మనిషిగా పుడితే ఎలా ఉంటుందంటే ఇదే చాలా ఉత్కృష్టంగా ఉంది, చాలా క్లిష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనకి భగవద్గీతలో కానీ శాస్త్రాల్లో కానీ ఒక్కటే చెప్పారు. అంటే ఒకవేళ ఏ మనిషి అయినా కానీ ఏంటమ్మా ఏమన్నా చెప్తారా? ఏదో మాట్లాడుతున్నారు, ఏమన్నా చెప్తారా అంటున్నా. అమ్మ ఒకవేళ వినండి అమ్మ, ఒకవేళ ఈ లోకంలో ఒక మనిషి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇలాంటి శరీరాన్ని ధరిస్తాడు అనే గ్యారంటీ లేదు. ఇప్పుడు అదే కదా అనుకుంది, మళ్ళీ ఇలాంటి జన్మే వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ మళ్ళీ మనిషిగానే పుడితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక భగవద్గీతలో చెప్తారు, లేకపోతే పురాణాల్లో కూడా మనకు చెప్తారన్నమాట దీనికి సంబంధించింది. అంటే ఒక మనిషి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో శరీరాన్ని ధరిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే ఏమని చెప్పారంటే గర్భ నరకాన్ని అనుభవించాలి అన్నారు. బసవపున్నమ్మ గారు జాగ్రత్తగా వినండి, మనమే తెలుసుకోవాల్సింది ఇది. ఎలా ఉంటుందంటే గర్భ నరకాన్ని అనుభవించాలి అన్నారు. అది ఎట్లుంటుంది? నరకం అంటే అది పోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు యమభట్టులు, అది బాగానే ఉంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్తాం. సరే వాళ్ళు కాలుస్తారో ఏంచుతారో ఫ్రై చేసుకొని తింటారో అది వాళ్ళ ఇష్టం. మనం ఉండం కదా అక్కడ, ఎవరు పోతే వాళ్ళ సంగతి. అది కుంభిపాకం అని రకరకాల శిక్షలు విధిస్తున్నారు కదా, అది పోయినోడి సంగతి, మనకెందుకు, మనం పోం కదా. మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మనం పైలోకాలకే పోతామని అనుకుందాం. ఒకళ్ళు పోతే జ్ఞానం కలిగితేనా మోక్షం, ఒకవేళ కలగలేదు పోతే పైలోకాలకే పోతామని అనుకోవటం. ఒకవేళ పోకపోతే మళ్ళీ ఈ లోకంలోనే జన్మకు వస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఏమన్నానంటే గర్భ నరకాన్ని అనుభవించాలి అన్నారు. గర్భస్థ నరకము అంటే గర్భస్థ శిశువు ఎంత దుఃఖాన్ని పొందుతాడు అనేదాన్ని ఒక రివ్యూ చెప్పారు మన పెద్దలు. ఎందుకంటే మనకు జ్ఞానోదయం కలిగించటం కోసం. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక ఆయన తప్పు చేసిండంట. తప్పు చేస్తే వాడిని ఏం చేయాలని బాగా ఆలోచించారంట. ఎలాంటి శిక్ష విధించాలి అని చెప్పి బాగా ఆలోచించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైనేజెస్ ఉన్నాయి కమ్మా, ఆ డ్రైనేజెస్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం తీసుకొచ్చి ఒక పెద్ద గొయ్యిలాగా తీసి దాంట్లో పోసారంట. ప్రపంచంలో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ డ్రైనేజీలో కలకత్తాలో డ్రైనేజీ వాటరు, బెంగళూరులో డ్రైనేజీ, చెన్నైలో డ్రైనేజీ, ఇట్లా లాస్ ఏంజల్స్లో ఇట్లా రకరకాల డ్రైనేజీలో ఉన్నటువంటి వాటర్ తీసుకొచ్చి ఒక పెద్ద గొయ్యి తీసి దాంట్లో పోసి ఒక్కడిని తీసుకొచ్చి గొయ్యికి ఏలాడి కట్టారంట. గోతిలో ఏలాడి కడితే వాడిని అవసరమైతే వెంటనే చంపేయండి, నేను ఈ దుర్వాసన భరించలేను. అంటే మామూలుగా ఒక గంట సేపు 2 గంటలు ఉంటేనే వాడు తట్టుకోలేక నన్ను చంపండి అని ఏడుస్తున్నాడు, ఆ వాసన భరించలేక. అంత ఇబ్బందికరంగా ఉంది ఆ డ్రైనేజ్ సిస్టమ్. అర్థమైందమ్మా? మరి అలాంటిది ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పేటువంటిది ఏంటంటే గర్భస్థ శిశువు అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు 9 నెలలు తల్లి గర్భంలో. అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితిలో తల్లి గర్భంలో ఆ యొక్క గర్భ నరకాన్ని అనుభవించాలి అన్నారు. అంటే రక్తము, చీము, కుళ్ళు, మూత్రము, మలము ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అలాంటి ఎన్విరాన్మెంట్లో అలా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎంత దుఃఖాన్ని పొందుతాడు అనని మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. అలా ఉన్నటువంటి తరుణంలో పరమాత్మ జీవుడికి జ్ఞానోదయం కలిగిస్తారట 7వ నెలన. నాయన, నువ్వు గత జన్మలో ఈ కర్మలు చేశావు, ఈ తప్పులు చేశావు, అందుకే నీకు ఇలాంటి శిక్ష విధించడం జరిగింది అని చెప్తే, స్వామి గత జన్మల్లో నేను తెలియక పొరపాటుతో అజ్ఞానంతో మాయ ప్రవేశించి ఎన్నో తప్పులు చేశా, చెయ్యరాని తప్పులు చేశా, చెయ్యలేని పాపాలు చేశా, నిన్ను మర్చిపోయా, నీ స్మరణ చెయ్యలేదు, నీ ధ్యానం చేయలేదు. కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే నన్ను బయటికి తొందరగా పంపించండి. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు తప్పు చేయను, ఎప్పుడు పాపం చేయను, నిరంతరం నా నాలుక మీద నీ నామస్మరణే ఉంటుంది, నీ నామస్మరణతోటే నా యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అని చెప్పటం అనేటువంటిది జరిగింది. మరి అలా
గర్భ నరకాన్ని పొందినటువంటి శిశువు ఈ లోకంలోకి ప్రవేశించిన తర్వాత నీళ్లు చల్లుతారంట. కలినీళ్ళు అన్నారు. నీళ్లు చల్లుతారు. ఎప్పుడైతే ఆ కలినీళ్ళు చల్లారో వెంటనే కలి ప్రవేశించిందంట. కలి ప్రవేశించడం చేత పూర్వజన్మ సుకృతాన్ని కోల్పోయాడు. ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఎలాంటి కర్మలు చేస్తే ఇలాంటి జన్మను ఎత్తవలసి వచ్చింది అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయి మళ్ళీ యథారాజా తథా ప్రజ, మళ్ళీ గత జన్మలో ఎలా కొనసాగించాడో మళ్ళీ ఈ జన్మలో కూడా అలాగే కొనసాగించి ఒక దుఃఖాన్ని పొందేటువంటి పరిస్థితిని పొందడం అనేటువంటిది జరిగింది. చూడండి, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయు అన్నారు. ఒక మనిషి బంధాన్ని పొందాలన్నా మోక్షాన్ని పొందాలన్నా వాళ్ళ యొక్క మనస్సే కారణం, వాళ్ళ యొక్క ఆలోచనే కారణం. అంటే నేను మంచిగా ఆలోచిస్తే ఒక ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తాను, మంచిగా ఆలోచించకపోతే మళ్ళీ దుఃఖం వైపు, వ్యావహారిక జీవనం వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మనం రియలైజ్ అయ్యి ఇప్పటికైనా కానీ గడిచిపోయింది, ఏదో గడిచిపోయింది, ఇకనైనా కానీ మన యొక్క గతిని మార్చుకోవడం కోసం ఉత్తమ సంస్కారాలను పెంపొందింపజేసుకొని మన జన్మకు లక్ష్యమైనటువంటి కారణభూతమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి. జ్ఞానం పొందడం అంటే ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞానాన్ని పొందాలి అన్నారు. జ్ఞానాన్ని పొందటం అంటే ఏంటి? జ్ఞానాన్ని పొందటం ఏంటంటే ఆత్మ అనేటువంటిది ఏమిటి, లేకపోతే పరమాత్మ స్వరూపం అంటే ఏమిటి అనేటువంటి ఆ జ్ఞానం కలిగి ఉండాలి. అంటే ఈ ప్రపంచంలో మనిషికి జ్ఞానం లేదని కాదు, ఈ ప్రపంచంలో మనిషికి జ్ఞానం లేదని కాదు, జ్ఞానం ఉంది. కాకపోతే ఏంటంటే లౌకికమైనటువంటి జ్ఞానం కాదు కావాల్సింది, ఆధ్యాత్మిక పరమైనటువంటి దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. మనకి 4వ అధ్యాయంలో పరమాత్మ ఒక మాట చెప్తారు. శ్రేయాంద్రవ్యమయజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్దా జ్ఞానే పరిసమాప్యత అని చెప్పారు. ఈ ప్రపంచంలో దైవాన్ని చేరటం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం శ్రేష్టమైనటువంటిది అని సూచించడం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? దైవాన్ని చేరటం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం శ్రేష్టమైనటువంటిదని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే జ్ఞానం ద్వారా ప్రయత్నం చేయటం అంటే ఇప్పుడు మనకి పూజ చేయటం ద్వారా దైవాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి దాని మీద ఒక అవగాహన ఉంది. జ్ఞానం ద్వారా ప్రయత్నం చేయటం అంటే ఏంటి? జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం అంటే విచారణ చేసి తనను తాను ఎరగాలి. తానెవరు, దైవం ఎవరు, దైవానికి తనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దైవాన్ని గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి ఒక విచారణ చేసి దైవము నాకంటే భిన్నంగా లేడు, నేను దైవం కంటే భిన్నంగా లేను అనేటువంటి ఆ తత్వజ్ఞానాన్ని సాధకుడు పొందగలగాలి. మరి ఇంత జ్ఞానం ఎంతమంది పొందగలుగుతారు? ఇంత జ్ఞానాన్ని ఎంతమంది పొందగలుగుతారు? దైవానికి నాకు భేదము లేదు, దైవము నేను ఒక్కటే అనేటువంటి స్థాయికి ఎంతమంది ఆ స్థాయికి ఎదగగలుగుతారు? అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అది కూడా చెప్తాడు. నాయన, ఈ ప్రపంచంలో గుళ్ళకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆశ్రమాలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, సత్సంగాలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మనుష్యాణం సహస్రేషు కసిద్య తతసిద్ధయే యతతామపు సిద్ధానాం కస్సిన్ మాం వేతి తత్వతః అన్నారు. 1000 మందిలో ఏ ఒకానొకడో యథార్థమైనటువంటి నా తత్వాన్ని తెలుసుకొని యథార్థమైనటువంటి జ్ఞానంతో నన్ను ఆచరించి నాకు సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని పొంది నన్ను చేరుకుంటారు అని చెప్పటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఎంతమంది దైవానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు? అంటే దైవానికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళు అభేద బుద్ధితో ఉంటారు, దివ్య జ్ఞానంతో ఉంటారు. సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఆ జ్ఞానంతో వారు జీవిస్తారు. నిరంతరం వారు పరమానంద భరితంగా ఉంటారు. దుఃఖం అనేటువంటిది వారి యొక్క ముఖంలో కించిత్తు కూడా మనకి కనిపించదు. ఎందుకంటే నిరంతరం అదే భావంతో జీవించగలుగుతారు. అయితే మనమందరం కూడా అలాంటి ఆత్మస్వరూపులమే, అలాంటి దైవాంశ సంభూతులమే. మనకు పరమాత్మకు ఎలాంటి భేదం లేదు.
కాకపోతే ఏంటంటే మనకు ఆ జ్ఞానం లోపించటం చేత దైవం వేరే నేను వేరే అనేటువంటి భావనతో దైవం గొప్పవాడని నేను తక్కువ వాడిని అనేటువంటి భావనతో మనం భావించడం అనేటువంటిది జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తామా. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముగించుకుందాం. ఒక ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఒక సింహం సంచరిస్తుంది. అది ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది డెలివరీ అయిన తర్వాత సింహం చనిపోయింది. దానికి ఉన్న పిల్లలన్నీ కూడా దాదాపు అన్నీ చనిపోయినాయి. ఒక్క సింహం పిల్ల మిగిలింది. అటుగా వచ్చేటువంటి అక్కడ గేదెలు మేపేటువంటి ఒక అతను చూసి, అయ్యో సింహం పిల్ల ఎక్కడుందని చూసి, సింహం చనిపోయింది, మిగతా పిల్లలు కూడా చనిపోయింది, ఒక్కటే మిగిలింది. అయ్యో ఇది ఇక్కడ వదిలేస్తే మరి ఇది కూడా ఆగమైపోయిందేమని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు. మిగతా వాళ్ళ ఇంట్లో పెరిగేటువంటి మేకలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు దీన్ని కూడా పెంచుతున్నాడు. గేదెలు మేకలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు దీన్ని కూడా పెంచుతున్నాడు. ఆ వాటన్నిటికీ ఎట్లయితే పాలు దాపిస్తున్నాడో దీన్ని కూడా అట్లే పాలు దాపిస్తున్నాడు. ఇప్పుడు ఆ సింహం ఎక్కడ పెరుగుతుంది? మేకల మందలో పెరుగుతుంది. ఇప్పుడు మేకల మందలో పెరిగేటువంటి ఆ సింహం పిల్ల ఏమనుకుంటుంది? నేను కూడా మేకనే అనుకుంటుంది. మ్యా అంటుంది అనమాట. వాటితో పాటు మ్యా అంటుంది. నేను కూడా మేక పిల్లనే అనుకుంటుంది. మరి నిజంగా అది మేక పిల్ల, సింహం పిల్ల. అది సింహం పిల్లే, కానీ అది సింహం అనే విషయం దానికి తెలియదు. నేను మేకనని చెప్పి మేకల మందలో తిరుగుతుంది. ఇలా తిరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఒకరోజు ఒక సింహం మాటేస్తుంది అన్నమాట. ఒక మేకల గుంపు కనబడితే మాటేస్తే ఒకదానైనా కొట్టుకొద్దామని చెప్పి మాటేస్తే ఆ మేకల మందలో సింహం పిల్ల తిరగడం చూసి అది ఆశ్చర్యపోయింది. అదేంది, అసలు నేను వస్తానంటేనే అడవి మొత్తం అడలిపోయింది. సింహం రారాజు అన్నారు, సింహం వస్తుందంటేనే మిగతా ప్రాణులన్నీ కూడా దాక్కుంటాయి. అలాంటిది మేకల మందలో తిరుగుతున్నాడు ఈడు, విలువ తీసేస్తుండో, నా విలువంతా పోతుందే అని చెప్పి ఈ సింహం అనుకుంది. ఎట్లయినా వాడికి జ్ఞానోదయం కలిగించాలి, ఆ సింహం పిల్ల జ్ఞానోదయం కలిగించాలని చెప్పి ఈ సింహం వెళ్ళి ఆ సింహం పిల్లనే పట్టుకుంటే మేకలన్నీ ఎటు పరారు. ఆ సింహం పిల్ల ఏముంటుంది? నన్ను చంపమాకు, నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టని చెప్పి దండం పెడతాను, ఆగు అని అంటుంది అనమాట. ఏంటండి నువ్వు అసలు నేను నిన్ను చంపుతున్నా, నిన్నెందుకు చంపుతా నేను? మన ఇద్దరితో ఒకటే జాతి అంటది. వాము మన ఇద్దరం ఒకటే జాతి అంటది. నువ్వు సింహానివే, నేను మేకనే అంటది. అరే కాదురా, నువ్వు మేకల మందలో పెరగటం వల్ల అలా ఫీల్ అవుతున్నావు, నువ్వు మేకవు కాదు, అసలు నువ్వు సింహానివి. ఇగొద్దా అని చెప్పి తీసుకెళ్ళి ఒక మడుగు దగ్గరకు తీసుకెళ్ళి, అగో చూడు నువ్వు ఎట్లనున్న రంగు, నేను అట్లే ఉన్న రంగు, ఇగో నాకు జూలు ఎట్లుందో నీకు కూడా జూలు, ఇగో నాకు పంజా ఎలా ఉందో నీకు కూడా పంజా అలాగే ఉంది, నువ్వు కూడా సింహానివే, మేకవు కాదన్నాడు. నిజమా అంటది, చూసుకోండి ఇది కూడా జాగ్రత్తగా అటు ఇటు చూసింది. నేను కూడా అట్లే ఉన్నగా అనుకుంది, నేను కూడా ఆ పోలికలతోటే ఉన్నా కదా అనుకుంది. ఆ పోలికలతోటే ఉన్నా కదా అనుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే ఏమైంది? ఇక అప్పుడు చెప్పుతాను, నిజమేనంటవాడు, నిజమే అంటది. మరి ఏంటి తేడా? మరి నేను ఎందుకు అక్కడ తిరుగుతాను? నీవు సింహం అనే విషయం నువ్వు మర్చిపోయావు, నువ్వు సింహం అనే జ్ఞానం నీకు లేదు. నేను సింహం అనే జ్ఞానం నాకుంది, నువ్వు సింహం అనే జ్ఞానం నీకు లేదు. అందుకే నువ్వు మేకల మందలో పడి తిరుగుతున్నావు. మరి ఏం చేయాలండి? నేను ట్రైనింగ్ ఇస్తారా అని చెప్పి ఇది ఒక చోట వేసపై, ఒక చెట్టు కింద ఇది వేసపై, ఇదిగో మనం సింహానం ఇలా గర్జించాలి, మనల్ని చూస్తే ఇట్లా గాండ్రించాలి, అప్పుడు మేకలన్నీ పరారైపోతాయి. ఇదిగో వచ్చిందనుకో ఇలా పంజా ఇప్పి ఇలా గట్టి కొట్టాలి, కొడితే ఒక దెబ్బకు పట్టింది, దాన్ని మేడ ఇలా ఇరవాలని చెప్పి కొంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏమంటుంది పిల్ల? ఐయామ్ సింహం అంటుంది, నేను ఇప్పుడు సింహాన్ని అంటుంది, నేను మేకన కాదంటుంది, సింహాన్ని అంటుంది. మరి ఇంతలోకి సింహం అయిందా అంటే అది నిజంగా సింహమే, అది మేక కాదు, సింహమే. కానీ మేకల మందలో తిరగటం వల్ల మేకను అనుకుంటుంది.
అర్థమైందమ్మా? అలాగే మనం కూడా భగవద్గీతలో పరమాత్మ అదే చెప్తారు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. నాయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులందరూ కూడా నా యొక్క అంశలే అని చెప్పారు. మనమందరం కూడా ఎలాంటి వారం? పరమాత్మ యొక్క స్వరూపాలమే, పరమాత్మ యొక్క అంశలమే. మనం సింహం ఎలా అయితే మేకల మందలో తిరుగుతుందో మనం కూడా ఈ జనంలో పడి తిరుగుతున్నాం అన్నమాట, సత్యాన్ని తెలుసుకోలేక. మనం కూడా పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి జ్ఞానం లేక మిగతా లోకం మొత్తం ఎట్లా తిరుగుతుందో మనం కూడా అంతే తిరుగుతున్నాం. మనకి కూడా ఒక మహాత్ముడు నాయనగారు లాంటి ఒక సింహం లాంటి ఒక సద్గురువు మనకు కనిపించి, నాయన నువ్వు అందరి జనాలు లాంటి వాడివే కాదురా, నువ్వు సాక్షాత్తు దైవాంశ స్వరూపువి, దైవ స్వరూపానివి నువ్వు అని చెప్పి వారు మనకు ఆ జ్ఞానాన్ని కలిగించినప్పుడు అప్పుడు మనమేమనాలా? అహం బ్రహ్మస్మి. ఏమనాలా? అహం బ్రహ్మస్మి అంటే నేను ఆత్మస్వరూపాన్ని, సోహమస్మి అని మనం అనగలగాలి. కాకపోతే మనిషి ఏంటంటే అజ్ఞానంతో నేను అంత గొప్పవాణ్ణి కాదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ యొక్క సాంసారికమైనటువంటి విషయ సుఖాలకు బంధీ అయి ఉన్నాడు, తాళ్లతో బంధించుకున్నాడు. ఎవరు బంధించారు? తనను తానే బంధించుకున్నాడు. తనకు కట్టినటువంటి కట్లు, తనను ఇవన్నీ అసలు బంధనాలే కాదనమాట, అవన్నీ పెద్ద బంధనాలే కాదు. తాను అనేక జన్మల నుండి ఆ బంధాల్లో చిక్కుకొని ఉన్నాడు కాబట్టి అది సత్యమని భ్రమిస్తున్నాడు. ఎట్లా అంటే ఒక ఏనుగు ఉందంట, ఒక పిల్లవాడు వెళ్తూ చూసినంట, ఏనుగుని ఒక చిన్న పురుకోస్తో కట్టేశారంట. దేంతో? చిన్న పురుకోస్తోటి కట్టేశారంట. కట్టేస్తే వీడికి నవ్వొచ్చిందంట, పిల్లగాడికి నవ్వొచ్చిందంట. ఈ చిన్న తాడుతోటి అసలు మా ఊళ్ళో గేదెల్నే పెద్ద పెద్ద తాళ్ళతో కట్టేస్తున్నారు, గేదెల్ని ఆవుల్ని ఎద్దుల్నే పెద్ద పెద్ద తాళ్ళతో కట్టేస్తున్నారు, ఇంత పెద్ద ఏనుగుని ఇంత చిన్న పురుకోస్తో కట్టేస్తారు, ఇది ఎలా ఆగింది అని చెప్పి వాడికి నవ్వొచ్చింది. నవ్వొచ్చి ఎవరిని అడిగితే బాగా సరే డైరెక్ట్ ఏనుగునే అడుగుదామని చెప్పి ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏమి తల్లి నువ్వు గజరాజువి, నీకెంత బలం ఉంటుందో తెలుసా? నీకు మామూలు బలం కాదు ఉండేది, నువ్వు అవసరమైతే పెద్ద ఇంత బరువును కూడా ఇలా కాలుతో ఇలా విసిరివేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి దాన్ని ఆఫ్టర్ ఆల్ చిన్న తాడుతో ఎలా బంధింపబడ్డామని అడిగింది. వామ్ము ఈ తాడును తెంచుకోవడం నా వల్ల ఇద్దా అన్నది. అదేంది, నీకున్న శక్తి ముందు ఈ తాడెంత, ఈ పురుకోస ఎంత అన్నది. నీకు తెలీదు ఆ తాడు ఎంత గట్టిదో, నేను చిన్నప్పటి నుంచి ఆయన దాంతోడే కట్టేసేది నన్ను, చిన్నప్పటి నుంచి నన్ను దాంతోడే కట్టేసిండు. చిన్నప్పుడైతే ఒక 100 సార్లు ట్రై చేశా తప్పించుకుందామని, తెగల తాడు. ఇక అందుకని ప్రయత్నం చేసి ఇక వదిలిపెట్టా, ఇక నా వల్ల కాదని, ఇక ప్రయత్నం చేయడం ఇక తప్పించుకోవడం నా వల్ల కాదని చెప్పి నేను నా చిన్నప్పుడే వదిలేస్తే ఇంకా ఇప్పుడు ప్రయత్నం చేయమంటావా అంటాడు. అర్థమైందమ్మా? అంటే అప్పుడు ఏనుగు పిల్లగా ఉన్నప్పుడు ఆ తాడును తెంచుకోవడం దానికి కష్టమే, ఏనుగు పిల్లగా ఉన్నప్పుడు తాడును తెంచుకోవడం కష్టమే. ఇప్పుడు అది కష్టమా? కాదు. అయితే ఏనుగు పెరిగింది కానీ దాని బుద్ధి పెరగల. ఇప్పుడు ఏం జరిగిందంటే ఏనుగు బాగానే పెరిగింది, ఏనుగు పెరగడానికి కిందికి పైకి అడ్డం నిలువ మొత్తం పెరిగింది, కానీ ఏం పెరగలేదు? బుద్ధి పెరగల. బుద్ధి పెరగబోయేసరికి అక్కడే ఆగిపోయింది, ఆ తాడు కాడే ఆగిపోయింది, ఆ తాడికే బంధీ అయిపోయింది. అది పెరగవలసింది శరీరం కాదు, పెంచుకోవలసింది శరీరాన్ని కాదు, బుద్ధి బలాన్ని పెంచుకోవాలి. బుద్ధి బలాన్ని ఎలా పెరుగుద్ది? బుద్ధి బలం ఎలా పెరుగుద్ది అంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేనా మాముపయాంతిది అని చెప్పారు. ఏమని చెప్పారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేనా మాముపయాంతిది అని చెప్పారు. ఎవరైతే ప్రీతిపూర్వకంగా నిరంతరం నన్నే భజిస్తారో వాళ్లకు నేను
చక్కటి బుద్ధి బలాన్ని ఇస్తాను అని చెప్పారు. చక్కటి బుద్ధి బలాన్ని నేను ఇస్తాను అని చెప్పారు. అంటే నిరంతరం పరమాత్మ మీద నమ్మకంతో, పరమాత్మ మీద విశ్వాసంతో మనం నిరంతరం ప్రీతిపూర్వకంగా ఆ యొక్క పరమాత్మ యొక్క నామాన్నో మంత్రాన్నో జపిస్తూ భజిస్తే, ప్రీతిపూర్వకంగా భజిస్తే మనకు బుద్ధి బలాన్ని, అంటే ఇలా విచారణ చేసేటువంటి మంచి బుద్ధి బలాన్ని ఆ పరమాత్మ మనకు ఇస్తాడు. అలాంటి మంచి బుద్ధి ఎవరికైతే ఉంటుందో, ఏముండాలా? పరమాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి బుద్ధి బలం కావాలి ఇక్కడ. అంటే భౌతిక జ్ఞానం కలగటం కాదమ్మ ఇక్కడ, భౌతిక జ్ఞానం కలగటం కాదు, బుద్ధి బలం పెరగాలి. బుద్ధి బలం ఎలా పెరుగుతుంది అంటే అది విచారణ రూపంగా వ్యక్తమయ్యేటువంటిది, కంటికి కనిపించేటువంటిది కాదు, భౌతికమైనటువంటి నేత్రాలకు అది అందేటువంటిది కాదు, అది చాలా అత్యంత సూక్ష్మమై ఉండేటువంటిది. ఎట్లా అంటే అమ్మా, ఒక చోట ఒక ఆయన ఒక టేబుల్ మీద 3 గ్లాసులు పెట్టాడు. ఒక ఆయన వచ్చాడు, అంటే వాడి బుద్ధి బలం ఎంత ఉందో టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. వాడి బుద్ధి బలం టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. చూసిన తర్వాత వీటి మీద ఏమైనా కామెంట్ చెప్పన్నాడు. ఆ వాటర్ 3 టేబుల్ మీద ఉన్నటువంటి వాటర్ గ్లాసుల మీద ఏమైనా కామెంట్ చెప్పన్నాడు. దానికి కామెంట్ చెప్పేది ఏముంది సార్, 3 గ్లాసుల్లో నీళ్ళు ఉన్నాయి అంతే కదా అన్నాడు. కాదు కాదులే ఏమనుంటే చెప్పన్నాడు. అంతకు మించి ఏం లేదు సార్, 3 గ్లాసుల్లో నీళ్ళు ఉన్నాయి అంతే, దానికి చెప్పేది ఏం లేదన్నాడు. అంతేనా అన్నాడు. అంతే అన్నాడు. సరే కూర్చోన్నాడు, కూర్చోబెట్టిండు. ఒక గ్లాసులో వాటర్ ఇచ్చిండు. ఇవి నీళ్ళేనా అన్నాడు. కాదు సార్, ఇందులో పంచదార కూడా ఉందన్నాడు. ఓకే అక్కడ పెట్టండి. ఇంకో గ్లాస్ ఇచ్చిండు. ఇవి టేస్ట్ చేయన్నాడు. అది చేస్తే ఇందులో ఉప్పు ఉంది సార్ అన్నాడు. ఉప్పు కనపడుతుందా? అది అంటే ఒక బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అందులో ఉన్నటువంటి ఆ సూక్ష్మత్వాన్ని గుర్తిస్తాడు. బుద్ధిబలం లేనటువంటి వాడు అన్నీ కంటికి కనిపించిందే నమ్మి అదే సత్యము అనేటువంటి భావనలో ఉంటాడు. అంటే మనం చూడాల్సింది భౌతికాన్ని కాదు, భౌతికానికి అతీతంగా ఉన్నటువంటి అభౌతికమైనటువంటి, అలౌకికమైనటువంటి, అవ్యయమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి, నిర్గుణమైనటువంటి ఏ తత్వమైతే ఉన్నదో అలాంటి ఆత్మతత్వాన్ని అనుభూతమనర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి ఆత్మస్వరూపం అనుభూతికి అందాలి అంటే అది భౌతికమైనటువంటి దృష్టితో కానీ భౌతికమైనటువంటి జ్ఞానంతో అందేటువంటిది కాదు అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే అంత అత్యంత సూక్ష్మమైనటువంటి బుద్ధి రావాలి అంటే దానికి ఖచ్చితంగా మనకు ఆహార నియమాలు, సాధన అనేటువంటి దాన్ని మనకు సూచించడం అనేటువంటి జరిగింది. ఎవరైతే ఆ యొక్క సాధన విధానాన్ని పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క తత్వాన్ని అనుభూతమనర్చుకొని అర్థం చేసుకొని దివ్యమైనటువంటి అలాంటి ఆనందాన్ని అనుభూతి చెందడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మనిషి ఏమనుకుంటాడంటే భౌతికమైనటువంటి విషయాలను అనుభవిస్తేనే ఆనందం కలుగుతుంది అనుకుంటాడు. మనకి గురుగీతలో చెప్తారు, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం అని మనకు సూచించడం అనేటువంటిది. అంటే సాధకుడు పొందవలసింది బ్రహ్మానందాన్ని, విషయానందాన్ని కాదు. విషయానందాన్ని ఎవరైనా పొందొచ్చు, కానీ ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటిది బ్రహ్మమును పొందినటువంటి వారు మాత్రమే పొందగలుగుతారు. బ్రహ్మానందం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఎవరైతే బ్రహ్మానందాన్ని పొందుతారో వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా మళ్ళా విషయానందాన్ని పొందాలి అనేటువంటి కోరిక వాళ్ళకు కించిత్ కూడా ఉండదు అని మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. అంటే మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా సాధన చేసినటువంటి వారు ఆ యొక్క బ్రహ్మానందాన్ని పొంది ఆ యొక్క అనుభూతి చెంది ఆ యొక్క చివరకు ఆ యొక్క బంధరహిత స్థితిని పొందేటువంటి అవకాశం ఉంటుంది వారు చెప్పినటువంటి పద్ధతిగా సాధన చేసినప్పుడు. కాబట్టి మనమందరం కూడా అలాంటి సాధన చేసి ఆ స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.